హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర 20వ రోజు అండి. నిన్నటి రోజుని బింబసారుడు బుద్ధుడిని కలుసుకోవటం, అతని యొక్క జ్ఞానానికి ఎంతగానో ముగ్ధుడై తన శిష్య బృందం అతను కూడా ఒక అద్భుతమైనటువంటి వేణువనం ఉంది, అందులో నివసించమని చెప్పి కోరటం, అందుకు బుద్ధుడు అంగీకరించి తన శిష్య బృందంతో 1000 ఎకరాల విస్తీర్ణంలో అక్కడ ఎంతో అనువుగా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని నిర్మించుకోవటం, అలాగే బుద్ధుడి యొక్క ప్రధాన శిష్యులకి కొంతమంది భిక్షువుల్ని కేటాయించడం, ఈ విషయాలను తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని విశేషాలు విందాం. భిక్షులు అర్ధరాత్రి వరకు ధ్యానం చేసి నిద్రపోతుంటారు, కానీ బుద్ధుడికి మాత్రం నిద్ర రాదు. తన పర్ణశాలలో ఒంటరిగానే ఉంటాడు. ఆరుబయట మంచం మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. కశ్యపుడు బుద్ధునితో తెల్లవారు ధ్యానంలోనే ఉంటారు బుద్ధుడితో పాటు. బింబసారుడు తరచూ విహారానికి వచ్చి సిద్ధార్థునితో చాలాసేపు గడుపుతున్నాడు. ఒకసారి బుద్ధుడితో అన్నాడు, స్వామి, నాకు అజాత కాక మరొక కుమారుడు కూడా ఉన్నాడు. అతని తల్లి ఆమ్రపాలి. ఆమె వైశాలి నగరంలో ఉంటుంది. వాడి వయసు 13. అయితే ఆమెకు అంతఃపుర జీవితం నచ్చల. ఆమె పోషణకు అన్ని ఏర్పాట్లు చేశాను. జీవకుడు చాలా చురుకైన వాడు కూడా. వాడికి రాజకీయాలు నచ్చవు. వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. మీరు గనక అనుమతిస్తే వారిని మీ దర్శనానికి రప్పిస్తాను అన్నాడు. బుద్ధుడు నవ్వుతూ తన అంగీకారాన్ని మౌనంగానే తెలియజేశాడు. అదే రోజున కపిలవస్తు నుండి, అనగా సిద్ధార్థుడి యొక్క రాజ్యం నుండి 2 రాజబంధువులు అతిథులుగా వచ్చారన్న సంగతి తెలిసింది. వారు ఒకరు కాలుదయి, రెండో వ్యక్తి చెన్న. ఒకరు సిద్ధార్థుని బాల్యమిత్రుడు, మరొకరు చెన్న ఆనాటి రథసారథి. 7 సంవత్సరాలైంది సిద్ధార్థుడు ఇల్లు విడిచి. అందరి గురించి విపులంగా అడిగి తెలుసుకున్నాడు సిద్ధార్థుడు. కాలుదయి యువకుడే అయినా అతనిలో వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తున్నాయి. కాలుదయి శుద్ధోదన మహారాజుకు ఎంతో ఆత్మీయుడు, ఆంతరంగికుడు కూడా. అందుకే స్వయంగా వెళ్ళి సిద్ధార్థుడిని ఆహ్వానించమని పంపాడు. చెన్నను తోడు తీసుకువెళ్ళమని యశోధరే సలహా ఇచ్చింది. వారు వేణువనం చేరటానికి 1 రోజులు పట్టింది. కాలుదయి సిద్ధార్థుడితో ఇలా చెప్తున్నాడు, మీ తండ్రి గారి ఆరోగ్యం అంత బాగోలేదు. గౌతమి మామూలుగానే ఉంది. నందరాకుమారునికి అవనం కూడా వచ్చింది. కళ్యాణిని ప్రేమిస్తున్నాడు. మీ చెల్లెలు సుందరి నంద ఎంతో అందంగా తయారైంది. మీరు ఇల్లు వదిలిన వెంటనే యశోధర పట్టు వస్త్రాలు, నగలు త్యజించి సన్యాసినిగానే జీవిస్తుంది. మీరు ఏకభక్తం అని తెలిసి తను కూడా ఒంటిపూట భోజనం అలవాటు చేసుకుంది. రాహుల్కి 7 సంవత్సరాలు వచ్చాయి. చాలా అందంగా బాగున్నాడు. కపిలవస్తు రమ్మని కాలుదయి అడిగాడు. బుద్ధుడు వర్షాకాలం అవగానే వస్తానని చెప్పి మాటిచ్చాడు. కొద్ది రోజులు విహారంలో ఉండమని, తన జీవన విధానం గమనించమని వారిని కోరాడు. వారిద్దరికీ ఆ భిక్షు జీవన విధానం కూడా బాగా నచ్చింది. యశోధర అనుమతి లేనిదే చెన్నడిని తాను అంగీకరించనని చెప్పడం కూడా జరిగింది. తమ జీవన విధానం గమనించమని వారిని కోరాడు. వారిద్దరికీ భిక్షు జీవన విధానం కూడా బాగా నచ్చింది. ఇద్దరిని సన్యాసం తీసుకోమన్నప్పుడు యశోధర అనుమతి లేనిది చెన్నడిని తాను అంగీకరించని కూడా చెప్పాడు. అయితే కాలుదయికి మాత్రం వెంటనే బౌద్ధ భిక్ష ఇచ్చాడు. ఒకనాడు సారిపుత్ర, మౌద్గలీన ఒక సన్యాసిని బుద్ధుడి దర్శనానికి తీసుకువచ్చారు. అతని పేరు దీర్ఘనాక, సారిపుత్ర మేనమామ. సంజయ అతని మహానామం. అయితే మహా అహంబాయి. సారిపుత్ర బౌద్ధం స్వీకరించాడని కార్యాలు మీర్యాలు నూరుతూ
బుద్ధుడితో తలపడాలని చెప్పి వచ్చాడు. బుద్ధుడితో నేరుగా సూటిగా ఎంతో అమర్యాదగా ప్రశ్నిస్తున్నాడు ఇలా, గౌతమ, మీరేం బోధిస్తారు? మీదేం మతం? అసలు మీ సిద్ధాంతం ఏది? బుద్ధుడు నవ్వాడు. ఏది ఎవరిని నమ్మకపోవటమే నా సిద్ధాంతం. అంటే అనుభవం కాని దేనిని నమ్మకూడదన్నదే నా సిద్ధాంతం. ఈ మాటలతో దీర్ఘనాక తల తిరిగిపోయింది. మీరు నమ్మటం నమ్మకపోవటం నాకు ముఖ్యం కాదు. బుద్ధుడు అంటున్నాడు, నాకు అదే ముఖ్యం మహాశయ. ఒక సిద్ధాంతాన్ని నమ్మటం జరిగితే మన స్వేచ్ఛ నశించినట్లే. మిగిలిన అసత్యాలను వాదిస్తాం. చర్చలు, వాదనలు స్పర్ధలకు వైషమ్యాలకు దారితీస్తాయి. కొన్ని అభిప్రాయాలకు కట్టుబడి ఉండటం ఆధ్యాత్మిక రంగంలో పెద్ద అవరోధం. తన చుట్టూ గిరిగీసుకున్న వారు సత్యం దరిదాపులు కూడా చేరలేరు. దీర్ఘనాక్ అంటున్నాడు, ఓహో, మీ బోధలను నమ్మిన వారు ఆ గిరిలో చిక్కుబడిపోతారు కదా, మరి వారు కూడా సత్యాన్ని తెలుసుకోలేరని అనుకోవచ్చా? బుద్ధుడు అంటున్నాడు, నేను వేదాంతం చెప్పటంలా, తత్వశాస్త్రాలు సిద్ధాంతాలు బోధించను. నా జ్ఞానం పాండిత్యం వల్ల అబ్బింది కాదు. నావి అనుభవసారాలు, అనుభవైక వేద్యాలు. అనుభవంతో సత్యాసత్యాలు తెలుసుకోవటం చాలా అవసరం. భేష్ గౌతమ, మీ బోధనలో సిద్ధాంతాలుగా భావించే ప్రమాదం ఉంది కదా, మరి అప్పుడేం జరుగుతుంది? మీది కూడా ఒక సిద్ధాంతం అవుతుంది కదా? కాదు, అది వరవడి మాత్రమే అవుతుంది. నేను చెప్పే విషయాలు సిద్ధాంతాలు కావు. ఆమోదించటం ఆమోదించకపోవటం అది మీ ఇష్టం. ఇందులో ఏమాత్రం బలవంతం ఉండదు. నా అనుభవాలను కాదనలేరు కదా. వేలితో చంద్రుని చూపిస్తే వేలును చూసి అదే చంద్రుడని భ్రమపడితే ఎలా? నా బోధన అనుభవాలకు ప్రేరణ. నదిని దాటటానికి పడవను ఉపయోగిస్తాం. ఒడ్డుకు చేరిన తర్వాత పడవను అక్కడే వదిలేస్తాం, కానీ తల మీద పెట్టుకుని మోస్తూ పోం కదా. అలాగే తత్వాలన్నీ పడవలాంటివి. ఆ తర్వాత ఆ దీర్ఘనాకు అహంకారం వీడిపోయింది. వెంటనే జ్ఞానోదయం కూడా కలిగింది. బాగా సెలవిచ్చారు గౌతమ, అయితే నాకు కూడా విముక్తి చూపించండి. మహాశయ, మన భావాలు అనుభూతులు 3 రకాలు. కొన్ని సంతోషం కలిగిస్తాయి, కొన్ని దుఃఖాలు కలిగిస్తాయి, మిగిలినవి అటు ఇటు కానివి. ఆ 3 రకాల భావాలకు అనుభూతులకు మూలం మనస్సు, దానికి ఆధారం శరీరం. వాటి మూలం అన్వేషించుకోమని నేను చెప్తా. ఎక్కడ ఆగిపోకూడదు. చెడ్డ ఆలోచన రాకుండా చేస్తే బాధలు కలగవు. మీ పూజల వల్ల, ఆరాధనల వలన ఎప్పటికీ అజ్ఞానం పోదు, జ్ఞానం కలగదు అన్నాడు. భువనమోహిని అనే ఒక ఆవిడ వేణువన విహారానికి వచ్చింది సిద్ధార్థుడి యొక్క దర్శనార్థం. ఆమెది అప్సరసలు మించినటువంటి సౌందర్యం, దేవతలు మించిన దర్పం. ఆమె వెంట ఒక యువకుడు, ఆమె నడకలో ఒక ఆకర్షణ కూడా ఉంది. భగవాన్ బుద్ధదేవుని ఆశ్రమం ఎటు అని అడిగింది ఎదురైన ఒక భిక్షువుని. అతనే సిద్ధార్థుడి కుటీరానికి తీసుకువెళ్ళాడు ఆమెను. వీరు వెళ్ళే సమయానికి సిద్ధార్థుడు పర్ణశాలలో లేడు. కొంతసేపటికి కాలుదయి, సారిపుత్ర, నాగశ్యాములతో కలిసి వచ్చాడు. ఆ సుందరి బుద్ధుడికి పాదాభివందనం చేశారు. జన్మలో ఇంతటి సౌందర్యవతిని చూసి ఎరగను అనుకున్నాడు కాలుదయి. ఇటీవలనే ఆశ్రమంలో బౌద్ధాన్ని స్వీకరించాడు అతను. భిక్షువైన తను అందాన్ని ఇలా ఆస్వాదించవచ్చునా అని అతని యొక్క అంతర్గత స్థితి. నాగశ్యాముల స్థితి కూడా అంతే. ఏవేవో కోరికలు బుసలు కొడుతున్నాయి. సారిపుత్ర, బుద్ధుడు మాత్రం ఆమె కళ్ళలోకి సూటిగా నిర్వికారంగా చూడగలిగారు. బుద్ధుని చూపులు ఎంతో చల్లగా అనిపించాయి ఆమెకు. ఆమె సూటిగా బుద్ధుడి కళ్ళలోకి చూసింది. ఎంత పవిత్ర భావన! ఇంతకాలం తనను చూసిన వారంతా కాంక్షతోనే చూశారు.
ఇంతటి ప్రేమతో ఎవరు చూసింది కూడా లేదు. చూడండి మహాశయ, నా పేరు ఆమ్రపాలి, వీడు నా కొడుకు జీవకుడు, బింబసార మహారాజు గారి పుత్రుడు. మీ గురించి వినటమే కానీ దర్శన భాగ్యం కలగలేదు. జీవకుని చదువు గురించి అడిగాడు. మంచి కుర్రవాడు, మనసున్నవాడు కూడా అనిపించింది. జీవకుని సిద్ధార్థుని పట్ల గౌరవం కూడా కలిగింది. భగవాన్, నా చదువు పూర్తి కాగానే విహారానికి వచ్చి ఇక్కడే మీ దగ్గరే ఉంటాను అన్నాడు. ఆమ్రపాలి తన జీవితాన్ని సింహావలోకనం చేసుకుంది. గత చరిత్రను గురించి ఆ క్షణంలో ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. ఇలా దీనంగా చెప్తుంది, భగవాన్, నా జీవితం అంతా బాధలమయం. నాకు సంపదలకు ఏనాడు కొదవలేదు. లేనిదలా ఒక మనశ్శాంతి, తృప్తి. నేనేం పోగొట్టుకున్నానో ఈనాడు తెలిసింది. నిజం చెప్పాలంటే ఆమ్రపాలి ఒక రాజనర్తకి. 16వ ఏటే ప్రేమలో పడింది. భంగపడిన తర్వాత బింబసారునికి చేరువైపోయింది. అంతఃపురంలో ఆమెను రాణివాసం అంగీకరించాల. జీవకుడు బింబసారుని కుమారుడు కాదని చాలా పుకార్లు కూడా పుట్టించారు. ఆ అవమానం భరించలేక ఆమ్రపాలి అంతఃపురం వదిలి వచ్చేసింది. బింబసారుడే ఆమెకు వేరే ఏర్పాట్లు చేశాడు. స్వేచ్ఛగా జీవించటం ఆమెకు ఎంతో ఇష్టం. సిద్ధార్థుడు అంటున్నాడు, అందానికి వృద్ధి క్షయాలుంటాయి ఆమ్రపాలి. కీర్తి సంపదలకు వృద్ధి క్షయాలుంటాయి. ధ్యానం ఒక్కటే అక్షయం, తరగని సంపద కూడా. మనిషికి నిజమైన సుఖాన్నిచ్చేది ధ్యానం ఒక్కటే. తిరిగి వెళ్ళిపోతూ సిద్ధార్థను అర్థించింది, భగవాన్, వైశాలి నగరం వెలుపల నాకు ఒక పెద్ద మామిడి తోట ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు మీ సంఘం అక్కడికి దయచేయమని చెప్పి నేను ప్రార్థిస్తున్నా. అందుకు బుద్ధుడు అంగీకారం తెలిపాడు. ఆమె వెళ్ళగానే కాలుదయి సిద్ధార్థిని సమీపించాడు. సారిపుత్ర కాలుదయి వైపు నిదానించి చూసిన తర్వాత ఫక్కు నవ్వుతున్నాడు. నాగశ్యాముల వైపు చూసి సారిపుత్ర అలాగే నవ్వాడు. ఆ ఇద్దరికి కాస్త మానసిక వికారం కలిగిందని గ్రహించాడు సిద్ధార్థుడు. మహాభిక్షు, సన్యాసి అందాన్ని ఆస్వాదించవచ్చునా? స్త్రీ సౌందర్యం ఆధ్యాత్మికానికి అవరోధమా? అందుకు బుద్ధుడు నవ్వుతూ, ధర్మం అందానికి అందనిది, అతీతమైనది. అందం, అహంకారం మన కల్పితాలే. చూసేవారి సంస్కారాన్ని బట్టి, భావనను బట్టి అందానికి విలువ ఉంటుంది. ఒక చిత్రకారుడికి ఏదైనా అందంగా కనిపిస్తుంది. స్త్రీ అందానికి దాసులైన వారు సర్వం కోల్పోతారు. భగవంతుణ్ణి ఆరాధించినట్లే స్త్రీని, ధర్మాన్ని ఆరాధించవచ్చు. సమదృష్టి ఏర్పడితేనే భిక్షువు మనసులో ఆకర్షణ, వికర్షణ రెండూ ఉండకూడదు. నిజమైన ప్రేమ హృదయంలో ఉంటుంది. కరుణ నిండిన హృదయం మాత్రమే ప్రేమించగలదు. ఆ ప్రేమ పవిత్రం, స్వచ్ఛం, ఆనందం కలిగించేది. అటువంటి అమలినటువంటి ప్రేమే. సిద్ధార్థుడు వెంటనే కాలుదయిని, చనును కపిలవస్తుకు పంపేశాడు. తన రాక అక్కడ తెలియచేయమని. తన భిక్షుకు అవతారం చూసి నగరంలో ఎవరేమి అనుకుంటారో అని చెప్పి తెగ సిగ్గుపడ్డాడు కాలుదయి. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతోటి కలుసుకుందాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారావు.